హలో! హాయ్ అండి. ఈరోజైతే పిల్లల కోసం టమోటా రైస్ చేస్తున్నాను. టమోటాలను 2 పెద్ద టమోటాలు మిక్సీ పెట్టుకున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ సర్దుకున్నాను. ఒక కళాయి పెట్టుకున్నాను. పోపుకి తాలింపు వేశాను. 1 బై 1 ఒక్కొక్కటి వేసి వేపించేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేపేసుకోవాలి. 1 బై 1 ఒకటి అంతాను. పిల్లలకి అర్జెంట్‌గా బాక్స్ పెట్టేయాలి, టైం అయిపోయింది, మనం బయటికెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా టమోటా రైస్ పెట్టేస్తే భలే టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దాని పక్కన ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పెట్టేసుకున్నాను. 1కి 2 ఈ చిన్న కుక్కర్‌లోను. పక్కన అయితే ఇవి కళాయిలో వేపిస్తున్నాను. ఇవి వేపుతూ మనం అన్నీ సర్దేసుకునే లోపల పిల్లలకి బాక్స్ పెట్టేసుకునే లోపల కేవలం 5, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇది. తొందరగా చేసేయొచ్చు. పైగా టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. రోజు అన్నం కూరలు పెట్టిన వాళ్ళకి బోరుగా ఉంటుంది కదా! లంచ్ బాక్సులకైతే ఈ టమాటో రైస్ చాలా బావుంటుంది. 4 జీడి పలుకులు కూడా ఈ ఈ టైంలో ఏస్తే బావుంటుంది. నా దగ్గర లేదని వేయలేదు. పోపు వేగిన తర్వాత టమోటా ప్యూరీ వేసేసాను. ఇది కూడా వాటర్ ఎగిరిపోయేదాకా కొంచెం వేపించాలి పచ్చివాసన పోయే లోపల. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాం కదా! దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసాను. ఇదిగో ఆయిల్ బయటకొస్తుంది కదా! ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు బియ్యం వేసేసుకోవాలి. బియ్యం టమాటా ప్యూరీ అంతా పట్టి, ఉప్పు పట్టి, ఆ ఫ్లేవరు అన్నీ బట్టి కొంచెం దీన్ని కూడా కాసేపు అలా మగ్గించుకుని, అప్పుడు పక్కన చిన్న కుక్కర్‌లో వాటర్ మరుగుతుంది కదా! అందులో ఇవన్నీ తీసుకెళ్ళి ఈ కుక్కర్‌లో ఏసేసి మూత పెట్టేయడమే. 3 కూతలొస్తే టమాటో రైస్ రెడీ. బాయ్ అండి.